మహిళా పారిశ్రామికవేత్తలకు స్పెషల్ కోటా కేటాయిస్తామన్నారు మంత్రి కేటీఆర్. గచ్చిబౌలి టీ హబ్ లో ఫేస్బుక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బూస్టప్ యువర్ బిజినెస్ విత్ ఫేస్బుక్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండస్ట్రియల్ పాలసీ దేశంలోనే గొప్పదని అన్నారు. గత 6 నెలల్లోనే రాష్ట్రానికి 25,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, దీంతో 75,000 ఉద్యోగాలు కల్పించామని అన్నారు. హైదరాబాద్ లో గూగుల్ కంపెనీ మరో క్యాంపస్ ఏర్పాటు చేస్తాము అనడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మరి ఈరోజు నెలకొల్పబోతున్న కొత్త పారిశ్రామిక పార్కుల్లో కూడా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కోటా పెడతా ఉంది. అదే రకంగా మన పారిశ్రామిక విధానంలో భాగంగా కూడా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏ రకంగా అదనపు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉందో వారికి వివరించి చెప్పడం జరిగింది. చాలామంది మరి మహిళా పారిశ్రామికవేత్తలు వారు అడుగుతున్నదల్లా ఏమంటే, మాకు ప్రభుత్వం నుండి మీరు ఇతోధికంగా లోన్స్ విషయంలో కానీ, అదే రకంగా క్లియరెన్సెస్ విషయంలో కానీ, అప్రూవల్స్ విషయంలో కానీ మీరు త్వరితగతిన మరి మీ వ్యవస్థను నడిపించగలిగినట్టయితే చాలామంది ముందుకొచ్చే అవకాశం ఉందని వారు చెప్తా ఉన్నారు. మరి ఫేస్బుక్ వారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు. నిన్ననే గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు భారతదేశానికి వచ్చిన సందర్భంగా గూగుల్ ఫర్ ఇండియా అనే కార్యక్రమంలో మరి గతంలో నేను అమెరికా వెళ్ళినప్పుడు మే నెలలో ఏ ఒప్పందాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్నారో ఆ ఒప్పందం గురించి వారు చెప్పడం జరిగింది. హైదరాబాద్లో మరి గూగుల్ కంపెనీకి సంబంధించిన అతిపెద్ద క్యాంపస్, అంటే అమెరికా వెలుపల అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేయబోతా ఉన్నామని వారు చెప్పారు.